నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి ఏపీ యథేచ్ఛగా జలదోపిడీకి పాల్పడుతుంది. ఏపీకి వెళ్లే కోడి కాలువకు దౌర్జన్యంగా నీటిని పారించుకుంటుంది. ఇష్టారీతిన రోజుకు వేల క్యూసెక్కుల లెక్కన నీటి విడుదలను పెంచుకుంటూ పోతుంది. తెలంగాణ వైపు ఉన్న ఎడమ కాలువ ఆయకట్టు రైతులకు తీరని అన్యాయం చేస్తుంది. కాంగ్రెస్ సర్కారు వైఖరి కూడా ఏపీకే సహకరించేలా ఉందని ఈ ప్రాంత రైతులు దుమ్మెత్తిపోస్తున్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్ద ఏపీ దౌర్జన్యం కొనసాగుతోంది. మొన్న ఉదయం సాగర్ డ్యాం నుంచి దౌర్జన్యంగా 500 క్యూసెక్కులతో మొదలైన జలదోపిడీ రోజురోజుకు పెరుగుతోంది. బుధవారం సాయంత్రం 6 గంటలకు ఏకంగా 2000 క్యూసెక్కులకు పెంచేసింది. రాత్రి 9 గంటల వరకే 4000 క్యూసెక్కుల నీటి విడుదల పెంచింది. నిన్న సాయంత్రం 6 గంటల వరకు 7.381 క్యూసెక్కుల నీటిని యథేచ్ఛగా ఏపీ తరలించుకుపోతోంది. కుడి కాల్వ సామర్థ్యం 11,000 క్యూసెక్కులు కాగా మూడో వంతు నీటితో కుడి కాల్వ నిండుగా పారుతోంది. నీటి తరలింపుపై తెలంగాణ సర్కారుకు అనుమతించాల్సిన కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు ఏపీ సర్కారు కనీస సమాచారం ఇవ్వలేదు. పైగా తెలంగాణ ఇరిగేషన్ అధికారులతో వాదనకు దిగి హెడ్ రెగ్యులేటరీ నుంచి అడ్డుకుంటే ఏకంగా కుడి కాల్వపై ఉన్న విద్యుదుత్పత్తి కేంద్రం నుంచే నేరుగా జలదోపిడీని కొనసాగిస్తోంది. సూపర్ ఎల్నినో నేపథ్యంలో ప్రాజెక్టులోని నీళ్లను తాగునీటికే వినియోగించాలని తెలంగాణ సర్కారు చెబుతుంటే ఆంధ్ర సర్కారు మాత్రం తాము దోచుకెళ్తున్న నీటిని తాగునీటికా లేదా సాగునీటికా అన్నది ఇప్పటికీ ప్రకటించలేదు. నీటి విడుదల పరిమాణాన్ని మరింత పెంచుతోంది. ఇవాల్టి వరకు పూర్తి సామర్థ్యంతో కుడి కాల్వకు నీటిని విడుదల చేయాలనే పట్టుదలతో ఏపీ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. సాగర్కు శ్రీశైలం నుంచి వచ్చే అంతంత మాత్రం ఇన్ఫ్లోను వచ్చింది వచ్చినట్టే ఏపీ తరలించుకుపోతోంది. సాగర్లో నీటి మట్టం పెరగడమేమో కానీ ఇప్పటికే ఉన్న నీటి మట్టం తిరిగి డెడ్ స్టోరేజీ పడిపోయే ప్రమాదం ఉంది. 2 రోజులుగా ఏపీ ఇంత బరితెగింపుతో జలదోపిడీకి పాల్పడుతుంటే రేవంత్ కాంగ్రెస్ సర్కార్ అడ్డుకునే దిశగా ఒక్క అడుగు వేయలేదు. 2 రోజులుగా తెలంగాణ సర్కార్ కేఆర్ఎంబీకి ఫిర్యాదు చేసినట్లే చెప్పుకోవడం మినహా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉంది. ఇలాంటి పరిస్థితి ఏర్పడితే అప్పటి కేసీఆర్ సర్కార్ వానాకాలం పంట రక్షణకు నడుం బిగించి రైతులకు నీళ్లిచ్చిందని రైతు సంఘాల నేతలు గుర్తు చేస్తున్నారు. ఏపీ సర్కారుతో గొడవపడి తాగునీటి పేరుతో ఎడమ కాలువకు నీటిని విడుదల చేసి ఆనాడు చెరువులు కుంటలన్నీ నింపింది. దీంతో ఆనాటి వానాకాలం పంట గట్టెక్కింది. ఇప్పటికే ఆయకట్టులో రైతులు బోర్లు బావుల కింద వరి పంట సాగు చేశారు. అది చేతికి రావాలంటే ఆయకట్టు పరిధిలోని చెరువులు కుంటలు నింపినా చాలని రైతులు వేడుకుంటున్నారు. ఆయకట్టు పరిధిలో వారం రోజులుగా రైతులు నీళ్ల కోసం రోడ్లెక్కుతున్నారు. ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్, ఆయన భార్య సొంత నియోజకవర్గాలు హుజూర్ నగర్, కోదాడ ప్రాంతాల్లో రైతులు ఆందోళనకు దిగుతున్నారు. ఏపీ సర్కారు కుడి కాలువ ద్వారా గంట గంటకు నీటి పరిమాణాన్ని పెంచుకుంటూ దోపిడీకి పాల్పడుతుంటే తెలంగాణ సర్కారు మాత్రం చేష్టలుడిగి చూస్తోంది. తొలి రోజు 400 క్యూసెక్లతో ఎడమ కాలువకు నీటి విడుదల మొదలైతే నిన్న సాయంత్రం 6 గంటల వరకు 2.067 క్యూసెక్లకు పెరిగింది. ఏపీ కుడి కాలువకు 7.381 క్యూసెక్ల నీటి విడుదల పెంచుకుంది. తెలంగాణ ప్రభుత్వం కూడా సాగర్ ఆయకట్టులోని అన్ని చెరువులు నింపడానికి చర్యలు చేపట్టే అవకాశం ఉంది. తాగునీటి రిజర్వాయర్ పేరుతో పెద్ద దేవులపల్లెకే నీటిని తరలిస్తామని సర్కారు పెద్దలు భీష్మించుకొని కూర్చున్నారు. దీంతో ఎడమ కాలువ ఆయకట్టు రైతులు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు. సూపర్ ఎల్నినో పేరుతో ఎడమ కాలువ ఆయకట్టును ఏకంగా 2 పంటలను ఎండబెట్టాలని ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపిస్తున్నారు.